ఇంట్లో ఉండి ఏం పని చేస్తాను ఎవరైనా అడిగితే ఏం చేస్తా ఇంట్లోనే ఉంటా అని సింపుల్గా చెప్తా. కానీ నిజానికి ఇంట్లోనే ఉంటాననే మాట వెనకాల అసలు ఇంత పెద్ద డిపార్ట్మెంట్ నడుస్తుందో, ఆ డిపార్ట్మెంట్‌కి మనమే మేనేజర్, వర్కర్, అకౌంటెంట్, క్లీనర్, అవసరమైతే సెక్యూరిటీ గార్డ్ కూడా మనమే. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మొదలయ్యేది మన డ్యూటీ. పిల్లల్ని లేపాలి, వాళ్ళు లేవరు, మళ్ళీ లేపాలి, అప్పటికి లేవరు, మూడోసారి లేపితే అమ్మ ఇంకో 5 మినిట్స్. ఆ 5 మినిట్స్ అంటే వాళ్ళకి 5 మినిట్స్ మాత్రమే, కానీ మనకు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ పిల్లలకొకటి, హస్బెండ్‌కొకటి, మనకేదో మిగిలింది ఉంటే అది. అందరికీ వేడి వేడిది చేసి పెట్టాలి. మనకి మాత్రం ప్లేట్ చేతిలోకి వచ్చేసరికి అది చల్లారిపోతుంది. అవును మరి మనకు వేడిగా తినే అవకాశం ఎప్పుడొచ్చింది చెప్పండి? పిల్లల్ని స్కూల్‌కి పంపాలి, లంచ్ బాక్స్ పెట్టాలి, వాటర్ బాటిల్ పెట్టాలి, బుక్స్ పెట్టాలి, అన్నీ పెట్టిన పంపిన తర్వాతే గుర్తొస్తుంది. అయ్యో! వాళ్ళ హోంవర్క్ బుక్ పెట్టడం మర్చిపోయానేమో, అది కూడా మన తప్పే. ఇంతలో ఇంట్లో పాత్రలు, బట్టలు, ఊడ్చడం, తుడవడం, వంట ఒక్క పని అయిపోయిందని అనుకునేలోపు ఇంకో పని ఎదురుకొచ్చి నిలబడుతుంది. అసలు ఇంట్లో పనికి ఫినిష్ లైన్ లేని రేస్ లాంటిది. ఒక రూమ్ క్లీన్ చేస్తే ఇంకో రూమ్ నుంచి ఎవరో వస్తుంటారు. అమ్మ నా టాయ్ ఎక్కడంటే అది కూడా మనమే వెతకాలి. నాకు తెలియదురా అని అంటే అమ్మకసలు ఏది తెలియదు. తెలిస్తే కదా అమ్మ. ఇంకా పొద్దుటసానం ఈ రేస్ అంతా కంప్లీట్ అయినాక మా ఆయన నైట్‌కి ఇంటికొస్తాడు. మనసులో అనుకుంటా అబ్బా! ఈరోజు చాలా పని చేశాను. కనీసం ఒక్క మాటైనా చాలా అలసిపోయావా అని అడుగుతారేమో అని అనుకుంటా. కానీ ఆయన ఎంట్రీలోనే టీ ఎక్కడా? అంతే. ఇంక మన ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అక్కడితో ఆగిపోతుంది. టీ ఇచ్చాం. చక్కెర ఎక్కువ. తగ్గించి ఇస్తే చక్కెర తక్కువ. అప్పుడు మనసులో ఒకటే మాట. నీకు కావాల్సింది టీనా? లేకపోతే షుగర్ ల్యాబొరేటరీ టెస్టా? ఇక ఇంట్లో ఏదైనా వస్తువు కనిపించకపోతే వామ్మో! అదెక్కడ పెట్టావు? ఇదెక్కడ పెట్టావు? అని అన్నీ అడుగుతూనే ఉంటారు. అన్నీ ఏవి చూసినా మనమే పెట్టాలి. మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఎవరికైనా ఏ వస్తువు కావాలన్నా మనం జీపీఎస్ లాగా మనల్ని అడగాల్సిందే వాళ్ళొచ్చి. నా వాలెట్ ఎక్కడ? నా కీస్ ఎక్కడ? నా చార్జర్ ఎక్కడ? ఒక్కరోజు మనం కూడా అడుగుతాం కదా! నా పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ అని? అది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇంకా పెద్ద కనుడు ఏంటంటే అసలు డైలీ మన ఇంట్లో రోజంతా పని చేస్తుంటే అది డ్యూటీ. ఒక్కరోజు ఏదైనా పని చేయకుండా ఉంటే, "ఏమైంది ఈరోజు ఏమి చేయలేదా?" అదే మాట వినగానే మనసులో ఉన్న సైలెంట్ లేడీ ఫైరింగ్ లేడీలాగా మారుతుంది. "ఏం చేయలేదంటావా? ఉదయం లేచిన దగ్గర నుంచి నీకు బ్రేక్‌ఫాస్ట్ ఎవరు పెట్టారు? పిల్లల్ని ఎవరు రెడీ చేశారు? లంచ్ బాక్స్ ఎవరు పెట్టారు? ఆ! ఇంట్లో ఎవరు క్లీన్ చేశారు? ఇల్లు ఎవరు క్లీన్ చేశారు? వంట ఎవరు చేశారు? బట్టలు ఎవరు ఉతికారు? అయినా నేను ఏం చేయలేదా?" అని నోటితో చెప్పాలని అనిపిస్తుంది. కానీ బయట మాత్రం "ఏం లేదు చేశాను కదా!" అని సీరియస్ ఫేస్. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే ఇంట్లో డిబేట్ కాంపిటీషన్ మొదలవుతుంది. అందుకే మనం చాలా మెచ్యూర్‌గా వాళ్ళ చూపులతోనే మాట్లాడాలి. ఆ చూపులు అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతాయి. అర్థం కాని వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి చూపించాలి. నిజానికి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పని చేయడం కాదు. రోజంతా ఒక ఫ్యామిలీనే మేనేజ్ చేస్తున్నారు. అసలు ఎవరికి ఏం కావాలి? ఎప్పుడు కావాలి? ఎక్కడ ఉంది? ఏం తినాలి? ఎవరికి ఏం నచ్చదు? అన్నీ గుర్తుపెట్టుకున్నారు. కానీ దానికి సాలరీ లేదు, సండే హాలిడే లేదు, లంచ్ బ్రేక్ లేదు, లీవ్ అప్లికేషన్ లేదు. అసలు మనకి సిక్ లీవ్ కూడా మనమే అప్రూవ్ చేసుకోవాలి. అందుకే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంట్లోనే కదా ఉంటావు అని తక్కువ చూడకుండా, రోజంతా పని చాలా చేస్తున్నావు అని ఒక్క మాట చెప్పండి. ఆ ఒక్క మాటకి వాళ్ళు ఇంకా రెట్టింపు ఎనర్జీతో పనిచేస్తారు. కానీ సేమ్ టైమ్ ఒక్క చిన్న అప్రిసియేషన్ ఇచ్చి పెద్దగా తిట్లు తినిపిస్తే మాత్రం మాలాంటి సీరియస్ ఫేస్ లేడీస్‌కి లోపల ఏమనుకుంటామో అది కెమెరాకి చెప్పం. ఎందుకంటే ఇంట్లో శాంతి ముఖ్యం. మనకు మన పీస్ ఆఫ్ మైండ్ కూడా అంతే ముఖ్యం. ఏది ఏమైనా ఇవన్నీ మనసులో అనుకోవడానికే. బయటికి మాత్రం అస్సలు చెప్పలేం.